అరే మామ బాగా ఆకలిగా ఉందిరా. అరే ఇక్కడే కదరా మామ ఇల్లు, రారా వెళ్దాం. అరే మామ కూర్చో మామ, వదినకి చెప్తా. వదిన మా ఫ్రెండ్ నవీన్ వచ్చాడు, ఆకలిగా ఉందంట, కొంచెం అన్నం పెట్టి వదిన. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దని? వాడేమైనా మన కులమా మన మతమా? అయినా అలాంటి పూర్ పీపుల్స్ తో నీకు ఫ్రెండ్షిప్ వదిన ఏంటి? అది ఫస్ట్ ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళిపో. అరే మామ సారీ మామ, ఏమనుకోకరా. అరే పర్లేదురా. అరే మామ దాహంగా ఉందిరా. అరే మా ఇల్లు పక్కనే రా, రారా వెళ్దాం. కూర్చో మామ. అమ్మ రమణ వచ్చాడు, కొంచెం వాటర్. ఎండ్లో పడొచ్చారు, కూర్చోండి రా, భోజనం పెడతా. భోజనం చేద్దు, కూర్చోరా. కొంచెం కూర వేసుకో మామ, మొహం పడుకో. అయినా అలాంటి పూర్ పీపుల్స్ తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఈ టైంలో వదిన ఫోన్ చేస్తుంది ఏంటబ్బా. హలో వదినా. రమణ, మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందిరా. ఊర్లో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఓ పాజిటివ్ బ్లడ్ కావాలంట. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే అర్జెంట్ గా తీసుకుని రారా. మా ఫ్రెండ్ నవ్వింది ఓ పాజిటివ్ వదినా. అయితే అర్జెంట్ గా తీసుకుని రారా. కానీ వాడు మన కులమో కాదు మతమో కాదు వదినా, అది కాక పూరు. ఒక పక్క మీ అన్నయ్య ప్రాణాలు పోతుంటే కులమో మతమో అంటావేంట్రా? సబాస్ వదిన, ఆడదాన్ని అనిపించుకున్నావు. ఆ రోజు ఆకలని మన ఇంటికి వస్తే కులం మతం జాతి అని పెద్ద పెద్ద మాట్లాడి వాడిని బయటికి పంపించేసావు. కానీ ఈ రోజు మన ప్రాణానికి వచ్చేసరికి నీకు కులం అవసరంలా మతం అవసరంలా. అయినా నువ్వు ఆ రోజు అడిగావు కదా వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటని. అయినా ఫ్రెండ్షిప్ కావాల్సింది డబ్బు కులం మతం కాదు వదిన, నమ్మకం విశ్వాసం. అది మా ఇద్దరి మధ్య చాలా ఉంది వదిన. మన అన్నయ్యే కదా, ఒకసారి నవీన్ గడికి కాల్ చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయరా, ఫోన్ లిఫ్ట్ చేయరా. అరే మామ ఏరా ఫోన్ చేసావు? అరే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవంట్రా. అన్నీకి బ్లడ్ అవసరం, 2 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవంట్రా. అరే మామ అన్నీ సేఫ్ రా. ఏం మాట్లాడుతున్నారా? అవునరా మామ, వదిన ఫోన్ చేసి నాకు అంతా చెప్పిందిరా. హలో నవీన్, నేను రమణ వాళ్ళ వదిని మాట్లాడుతున్నాను. వదిన నా నెంబర్ నీకెలాగొచ్చింది? వాళ్ళ అన్నయ్య ఫోన్ లో నుంచి నంబర్ తీసుకుని కాల్ చేస్తున్నాను. నవీన్, మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఓ పాజిటివ్ బ్లడ్ కావాలంట. నీది ఓ పాజిటివ్ బ్లడ్ అని రమణ చెప్పాడు. నేను తిట్టినవేమీ మనసులో పెట్టుకోకుండా వచ్చి మా ఆయనకి హెల్ప్ చేయవా ప్లీజ్ నవీన్? ఇప్పుడే వస్తున్నా వదిన. అరే థ్యాంక్స్ రా మామ. రారా. గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహం చేయాలని ఎప్పుడు కోరుకోకండి. మన స్నేహితులకు గొప్ప వాళ్ళు కావాలని కోరుకోండి. అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు.